అందరికీ నమస్కారం. తులారాశి వారికి 15, 16, 17 తేదీల్లో వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందండి. అవును, నిజమే. తులారాశి వారికి ఈ 3 రోజుల్లో జరగబోయేటటువంటి, అలాగే వారు పొందబోతున్నటువంటి శుభవార్తలను, అలాగే వారు చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి చిన్న చిన్న పరిహారాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి మొదటిసారి మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తులారాశి పరంగా మనం చూసుకున్నట్లయితే వీరికైతే ఈ 3 రోజుల్లో కూడా చాలా మంచి ఫలితాలైతే రాబోతున్నాయి. వీరు ఏది పట్టినా కానీ బంగారం కాబోతుంది. అలాగే ఏంటంటే అద్భుతాలను కూడా చూడబోతున్నారు. ఈ రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని కష్టాలు ఎప్పటినుంచో కూడా వీరు అనుభవిస్తూ ఉన్నమాట వాస్తవమే కానీ, వీరికి మాత్రం రాబోయేటటువంటి రోజులు మాత్రం బాగా చెప్పుకోదగినటువంటి అంటే గొప్ప రోజులనే చెప్పుకోవచ్చు. 15, 16, 17 పౌర్ణమి తర్వాత నుండి వారికి జీవితంలో మంచి అద్భుతాలను, అలాగే వీరికి తెలియకుండా వీరు ఇన్ని రోజుల నుంచి ఏ బాధ అయితే అంటే వీరి మనసులో దాచిపెట్టుకొని ఏ బాధ గురించి అయితే ఎక్కువగా ఉమిలిపోతూ ఉన్నారో ఆ బాధ కూడా వీరికి తెలియకుండానే, అంటే ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తూ అనారోగ్య సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటున్నారో అలాంటి వాటన్నిటినీ కూడా వీరైతే పూర్తిగా తొలగించుకోబోతున్నారండి. మీరు జీవితంలో సంతోషంగా ఉండేటటువంటి క్షణాలైతే ఈ 3 రోజులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తులారాశి వారు మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, అలాగే సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా వీటితో బాగా ఎక్కువగా బాధపడిపోయి ఒక రకంగా ఎక్కువగా నలిగిపోయి ఉన్నారు. కాబట్టి మీకు తెలియకుండానే, అంటే ఒక రకంగా మీ శరీరంలో కొన్ని, అంటే ఎక్కువగా ఆలోచనలకు గురయ్యేటటువంటి అవకాశాలతో మీరు కొన్ని శరీర మార్పులను, అనారోగ్య సమస్యలను మీకు మీరుగా ఏర్పరచుకున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లను, వాటన్నిటినీ కూడా తొలగించుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మీకైతే పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది అని ఎందుకు చెప్పాను అంటే, ఈ 3 రోజులు కూడా మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలను కనుక కొన్ని చేసుకున్నట్లయితే మీకంతా కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. అలాగే మీరు జరగలేదనుకునేటటువంటి పనిలో కూడా మీరు విజయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఆలోచించకండి. ఆలోచన అంటే అలాంటి ఆలోచనలు మీరు ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని సమస్యలను మీకు మీరుగా క్రియేట్ చేసుకున్న వారవుతారు. కాబట్టి ఒక రకంగా మనం చెప్పాలంటే మనం చేస్తున్నటువంటి పని అంటే ప్రస్తుతం ఒక రకంగా మీకు మీరే లేనిపోని ప్రాబ్లమ్స్‌నైతే సృష్టించుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి, అలాగే కొన్ని నష్టాలైతే మీరు, అంటే ఇప్పటివరకు వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే మీరు ఏ పని చేసినా కూడా మీకైతే కలిసి రాకుండా ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కావచ్చు. వాటన్నిటి ద్వారా మీరు ఎక్కువగా ఆలోచనకు గురయ్యి మీ మనసును మీరే కష్టపెట్టుకుంటూ బాధపడిపోతూ ఉన్నమాట వాస్తవమే కానీ, వాటి నుండి బయటపడేటటువంటి అవకాశం అయితే ఈ పౌర్ణమి తర్వాత మీకు బాగా కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారికైతే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగేనండి, ఈ తులారాశి వాళ్ళు కనుక, అంటే తులారాశి వాళ్ళు జాగ్రత్తగా పనులు చేసుకుంటే మాత్రం మీకు ఎలాంటి ఇబ్బందులైతే ఎదుర్కొనేటటువంటి అవకాశం అయితే లేదండి. కాబట్టి మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు కాస్త ఎక్కువగా ఆలోచించి అది మీకు మంచిదా కాదా? అది ఎంతవరకు మీకు మంచిది అనేటటువంటి విషయాలనైతే మీరు జాగ్రత్తగా గమనించుకొని ఆ పనిని మొదలుపెట్టండి. అలాగే మీకున్నటువంటి సమస్యలు ఏంటంటే గనక, అంటే మీరు జీవితంలో కొన్ని మార్పులనైతే మీరు చూడబోతున్నారు. కాకపోతే వాటి వలన మీరు కొంతవరకు నష్టపోయారు కాబట్టి, ఆ నష్టాన్ని కూడా మీరు చక్కగా లాభంగా పొందేటటువంటి అవకాశం అయితే రాబోతుంది ఈ తులారాశి వారికి. ఇక ఇప్పటివరకు కష్టాలు ఎదుర్కొన్నటువంటి మాట వాస్తవమే కాబట్టి, ఆ కష్టాలను కూడా మీరు తొలగించుకునేటటువంటి అవకాశం మీకు ఈ 3 రోజుల్లో ఎక్కువగా కలిసొస్తుంది. కాబట్టి ఎక్కువగా మీరైతే ధైర్యం కలిగి ఉండండి. చిన్న చిన్న విషయాల కంటే మీరు కొంచెం సున్నితమైనటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తులారాశి వారికి మీ మనసు సున్నితంగా, అంటే ఏ చిన్న మాటకైనా కానీ, లేదంటే ఏదైనా కానీ ఒక చిన్న, అంటే మీకు అనుకూలంగా లేనటువంటి ఒక చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఎక్కువగా కంగారు పడిపోయి మీరు చాలా బాధపడిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి విషయాలను కూడా మీరేమి పట్టించుకోకుండా ఏది జరిగినా కూడా అంతా మీ మంచిగా జరిగిందని చెప్పేసి ఒక మంచి భావనతో అయితే ఉండండి. మీకు అంతా కూడా బాగుంటుంది. అలాగే మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, పౌర్ణమి రోజున మీరు తప్పకుండా అమ్మవారికి లక్ష్మీదేవి కానీ, లేదంటే లలితా సహస్రనామం కానీ, లేదంటే ఏ దేవతార్చన అయినా సరే మీరు పౌర్ణమి రోజున ఎక్కువగా, ఈరోజు పౌర్ణమి గడియలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రోజున తప్పకుండా మీరు చేయవలసినటువంటి పని, సాయంకాలం సమయంలో లలితా సహస్రనామం
పఠించుకుంటూ చక్కగా అమ్మవారి ముందు కుంకుమార్చన కానీ, లేదంటే అమ్మవారి ముందు ఏదైనా కానీ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు చేసుకుంటూ ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి పూజా విశేషాలను మీరైతే కనుక భగవంతుని యొక్క ఆరాధన కనుక ఈరోజు ఎక్కువగా చేసుకున్నట్లయితే మీకు రాబోయేటటువంటి 3 రోజులు కూడా బాగా కలిసొచ్చేటటువంటి అవకాశం అయితే ఉందండి. అలాగే మీరు దేని గురించైతే అంటే ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో, ఆ ఇబ్బందులు కూడా మీ నుండి తొలగిపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి, కాస్త మీరైతే ఎక్కువగా హాయిగా ప్రశాంతంగా ఉండేందుకు మాత్రం తప్పకుండా మీరు ఈ రోజున ఈ పౌర్ణమి రోజున విశేషించి మీరు చేసేటటువంటి పనుల వలన తర్వాత రాబోయేటటువంటి 3 రోజులు కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి, అమ్మవారి యొక్క అనుగ్రహం తులారాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, లక్ష్మీదేవి కానీ, లలితా సహస్రనామం కానీ ఈ రెండిట్లో ఏదైనా కానీ అమ్మవారి యొక్క ధ్యానం, పఠనం మీరైతే తప్పకుండా చేసుకోండి. అలాగే అమ్మవారికి తీపిని నైవేద్యంగా పెట్టండి. ఎందుకంటే అమ్మవారికి తీపి అంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి, ఏదైనా కానీ అమ్మవారికి తీపిని నైవేద్యంగా పెట్టి చక్కగా చంద్రదర్శనం అయిన తర్వాత అమ్మవారి ముందు కూర్చొని ఎక్కువసేపు మీకున్నటువంటి సమస్యలు కానీ, బాధలు కానీ, మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ సమస్య అంతా కూడా భగవంతుడి ముందు చెప్పుకొని ఆ సమస్య నుండి బయటపడాలని చెప్పి అనుకోండి. తప్పకుండా మీరైతే చూడండి మీ జీవితంలో మంచి మార్పులైతే వస్తాయి. అలాగే మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది అంటే అర్థం ఏమిటంటే అండి, ఇప్పటి వరకు మీరు పొందనటువంటి లాభాలను మీరు గడిస్తారు అని అర్థం. అలాగే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఈ యొక్క 4 రోజులు కూడా మీరైతే ఎక్కడికైనా కానీ దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉన్నవారు కాస్త జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరాలను అయితే చూసుకోండి. మిగతాదంతా కూడా మీకు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. తర్వాత అంతా కూడా మీకు ఎక్కడా కూడా ఇబ్బందులైతే ఎదుర్కొనేటటువంటి అవకాశం అయితే ఈ 3 రోజుల్లో లేదండి. మీరు ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటే మాత్రం తప్పకుండా ఒకవేళ అంటే లాంగ్ డ్రైవ్ ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం కాస్త వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించడం మీకు మంచిదని చెప్తున్నాను. అలాగే ఇంకా గుర్తుంచుకోండి మీకు ఈ 4 రోజులు మీరు చేసేటటువంటి పనుల వలన మీ జీవితం ఆధారపడి ఉంటుందని కూడా తెలుసుకోండి. అంటే కొన్ని జాగ్రత్తలు వహిస్తేనే మన జీవితం ఎప్పుడైనా కూడా బావుంటుందండి. ఏదైనా కానీ తొందరపాటు నిర్ణయాల వలన మన జీవితం ఎప్పుడూ కూడా సక్రమంగా సాగిపోదు. అది తులారాశి వారికే కాదు ఏ రాశి వారికైనా కానీ తొందరపాటు నిర్ణయాలైతే పనికిరావనే మాట మీరైతే తెలుసుకోండి. అలాగే కొంతమంది ఫైనాన్షియల్‌గా ఇబ్బందులను ఎదుర్కొనేవారు కానీ, లేదంటే అప్పుల బాధలు తట్టుకోలేక, ఆ అప్పుల సమస్యల నుండి బయటపడాలి అని ఎదురు చూసేవాళ్ళు కానీ, వీరందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని మీరైతే చేతులారా పోగొట్టుకోకుండా, ఆ అవకాశాన్ని మీకు భగవంతుడు ఇచ్చినప్పుడు మీరు కూడా అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవడం వలన ఏంటంటే, మీ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్న చిన్న మార్పులుగా అంటే చిన్న చిన్న వాటిగా మారిపోయి మీకైతే ఆ సమస్యలు ఏంటంటే మీ నుండి దూరం అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎక్కువగా డబ్బు సమస్యలతో బాధపడేవారు, ధనం అంటే ఆ సమస్య తీరిపోయి చేతికి రానివారు, అలాగే అప్పుల బాధలో చిక్కుకున్నవారు వారందరూ కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వలన మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఒక్క పౌర్ణమి రోజే కాదండి, రేపు రాబోయే 3 రోజులు కూడా మీకు మంచి అవకాశం ఉంది కాబట్టి చక్కగా ఈ 3 రోజులు కూడా భగవంతుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. దానివలన ఏంటంటే మీకు మీ మనసులో ఇంకాస్త అంటే మీకు లేనిపోని అంటే దేని గురించైతే బాధపడుతున్నారో, దేని గురించైతే ఆలోచిస్తూ ఉన్నారో, ఆ ఆలోచనలు, ఆందోళనలు అన్నీ కూడా భగవంతుడు తీసివేస్తాడు. మీకంతా కూడా మంచిగా ఉండే విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా అయితే మీకు ఉంటుంది కాబట్టి మీకున్నటువంటి ఆందోళనలు, సమస్యలు ముందు పక్కన పెట్టేసి భగవంతుని యొక్క ఆరాధన అయితే ఎక్కువ సేపు చేసుకోండి. మీరు ఎంతసేపు భగవంతుని ఆరాధన చేసుకుంటారో మీకొచ్చేటటువంటి లాభం కూడా అంతే విధంగా ఉంటుంది. అలాగే మీతో కొంతమంది అంటే మీ ముందు చక్కగా మాట్లాడుతూ మీ వెనక వేరే విధంగా మాట్లాడేవారు ఉంటారు. అలాగే మీరు చేసేటటువంటి పనులను మీకు ఆ లాభాన్ని మీరు పొందకుండా చేసేందుకై ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టే విధంగా చూసేటటువంటి వారు కూడా ఉంటారు. కాబట్టి మీ పర్సనల్ విషయాలను ఎవరితో కూడా పంచుకునేటటువంటి అవకాశం అయితే మీరు కల్పించవద్దు. తర్వాత వాళ్ళ వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఎవరితో కూడా మీకు సంబంధించినటువంటి మీకు పర్సనల్ విషయాలు ఉంటాయి కదా, అవి ఎవ్వరితో కూడా పంచుకోకండి. ఇక వాటి వలన మీకు చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు సంబంధించిన విషయాలను మీకు మీరుగానే మీ ఇంట్లో అంటే కేవలం మీకు సంబంధించినటువంటి అమ్మా నాన్నకి కానీ లేదంటే మీ
అంటే భాగస్వామితో కానీ, అలా వారితో మాత్రమే చెప్పుకోవాల్సినటువంటి విషయాలను బయట వారితో ఎవరితో కూడా చెప్పుకోవద్దు. అలా చెప్పుకోవడం వలన మీకు చిన్న చిన్నపాటి సమస్యలు కాస్త పెద్ద సమస్యలుగా మారేటటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోండి. ఈ 3 రోజులు కూడా మీకైతే చక్కగా అన్ని విధాలుగా కలిసొచ్చేటటువంటి అవకాశం తులారాశి వారికైతే కనిపిస్తుంది. మరి తులారాశి వారికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.